హలో అండి, ఇంకొక గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఎటువంటి పిండిని యూజ్ చేయకుండా ఓన్లీ ఎగ్స్తోనే ఈ పొంగనాల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా ఈ ఎగ్ పొంగనాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదంటే కర్రీస్లోకి సైడ్ డిష్ లాగైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలైతే ఈ ఎగ్ పొంగనాల్ని చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ ఎగ్ పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ పొంగనాల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని అందులో ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. మనకు నచ్చినన్ని ఎగ్స్ని అయితే వేసేసుకోవచ్చు. ఈ వీడియోలో 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసేసాను. ఎగ్స్ మొత్తాన్ని బౌల్లోకి వేసేసుకున్న తర్వాత స్పూన్తో అయినా లేదంటే విస్కర్తో అయినా కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఒక స్పూన్ సన్నగా ఉండే సేమియాలను ఇలా చిన్న చిన్నగా చేసేసి వేసేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, సాల్ట్, కారం, చాట్ మసాలా, గరం మసాలా, అలాగే క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా విస్కర్తో మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పొంగనాలు వేసుకునే బాండి పెట్టేసుకొని ఇలా ఆయిల్ని పొంగనాలు వేసుకునే ప్లేస్లో అన్నింటిలో వేసేయాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పొంగనాల్లాగా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. అలాగే ఎగ్ మిశ్రమాన్ని మొత్తం అన్ని గుంటలలో వేసేసుకోవాలి. ఎగ్ని అన్ని గుంటలలో వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి 1 మినిట్ వరకు అలాగే ఉంచేయాలి. ఈ ఎగ్ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకునే టైంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. మనం మూత పెట్టేసి కుక్ చేసుకున్నాం కాబట్టి లోపలి వరకు బాగా కుక్ అయిపోతాయి ఎగ్ పొంగనాలు అనేటివి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఫస్ట్ మిడిల్లోటివి టర్న్ చేసుకోవాలి. తర్వాత చుట్టూ ఉన్నవి ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ పొంగనాలు బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయి బాగా కుక్ అయిపోయాయి కదా, ఇలాగే అన్నింటినీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కుక్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ పొంగనాలు అనేటివి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయి. ఇందులోకి యూజ్ చేసిన బాదము, సేమియానే కాకుండా మనకు నచ్చిన వెజిటేబుల్స్ని తురిమేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్నైనా లేదంటే క్యాబేజ్నైనా యూజ్ చేసుకొని ఎగ్ పొంగనాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. క్యారెట్ని యూజ్ చేసుకున్నా కానీ ఎగ్ పొంగనాలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఎగ్ పొంగనాల్లో సన్న సేమియాను అయితే వేసేసుకున్నాం కదా, అవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. లావు సేమియాలను అయితే అసలు వేసుకోకూడదు. ఎగ్స్ని మొత్తం టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 1 నిమిషం పాటు కుక్ చేసేసుకోవాలి. అప్పుడైతేనే పొంగనాలు అనేటివి 2 సైడ్స్ బాగా కుక్ అయిపోతాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి కానీ పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్నాం కాబట్టి సైడ్ ఉన్నవి సరిగ్గా కుక్ అవ్వకపోతే మిడిల్లో ఉన్న పొంగనాలని తీసేసుకొని కుక్ అవ్వని పొంగనాలని మిడిల్లో వేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. టేస్ట్ అనేటివి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఎగ్ పొంగనాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొంగనాల్ని పిల్లలకు పెట్టేవారైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసేసి కారం పొడిని మాత్రమే యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ పొంగనాలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు. ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.